చదువు ఒత్తిడి కాదు, జ్ఞానమిచ్చే వెలుగు. ప్రియమైన విద్యార్థులారా, ఈ ఫిబ్రవరి నెల మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి పరీక్షల రూపంలో వస్తోంది. పరీక్షలు అంటే భయం కాదు, పరీక్షలు అంటే శిక్ష కాదు. పరీక్షలు అంటే మీరు ఎంత నేర్చుకున్నారో మీకే మీరు తెలుసుకునే అవకాశం. చదువు ఒత్తిడి కాదు, జ్ఞానానికి దారి. చదువు మీమీద బరువుగా అనిపిస్తే అది చదువు కాదు, అది భయం. కాని చదువు మీకు అర్థమిస్తే, మీ ఆలోచనలకు వెలుగిస్తే అదే నిజమైన విద్య. ఈ రోజున మీరు చదువుతున్న ప్రతి పాఠం మార్కుల కోసం మాత్రమే కాదు, రేపటి మీ నిర్ణయాల కోసం, మీ జీవితాన్ని మీరు నిర్మించుకునే బలానికి. మొదటి సంవత్సరం విద్యార్థులారా, ఇది మీ మొదటి అడుగు. మీకు ఇది మొదటి అనుభవం. భయం సహజం, సందేహం సహజం. కాని గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. మీకంటే ముందు లక్షల మంది ఇదే దారిలో నడిచారు. మీరు కూడా తప్పకుండా చేయగలరు. పుస్తకం తెరిచి ఒక్క పేజీ చదివినా సరే, అది ముందడుగే. పూర్తిగా చదవలేకపోయామనే బాధ కన్నా నేడు నేర్చుకున్నాను అన్న సంతృప్తి ముఖ్యం. రెండవ సంవత్సరం విద్యార్థులారా, మీరు బలంగా ఉన్నారు. మీరిప్పటికే ఒక ఏడాది పరీక్షల అనుభవం గడిచినవారు. ఈ పరీక్షలు మీ విలువను కొలిచేవి కావు, మీ భవిష్యత్తును నిర్ణయించేవి కూడా కావు. కేవలం మీ కృషిని అంచనా వేసే ఒక దశ మాత్రమే. మీరు సాధించిన ప్రతీదీ ఈ కొన్ని రోజుల వల్ల పోదు. మీరు నేర్చుకున్నది ఎక్కడికీ పోదు. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? రోజుకు కొద్దిగా చదవండి, కాని మనస్తో. అర్థం కానిది దాచుకోకండి, అడగండి. డయాగ్రామ్లు, కీలక పాయింట్లు ప్రాక్టీస్ చేయండి. నిద్ర, ఆహారం తగ్గించకండి. ఆరోగ్యం ముందు. నాకు వస్తుంది అన్న నమ్మకం పెట్టుకోండి. మీరు ప్రశ్నపత్రం ఎదురుగా కూర్చున్నప్పుడు అది మీ శత్రువు కాదు, అది మీకు తెలిసిన దాన్ని చెప్పుకునే అవకాశం. తల్లిదండ్రులకు ఒక చిన్న మాట. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కావాల్సింది ఒత్తిడి కాదు, పోలికలు కాదు. వారికి కావాల్సింది మీ నమ్మకం, మీ ప్రేమ, మీ మాటలలో భరోసా. ఎంత రాశావు కంటే మీ ప్రయత్నం నాకు గర్వంగా ఉంది అన్న మాట ఒక విద్యార్థిని జీవితాంతం నిలబెడుతుంది. ప్రియమైన విద్యార్థులారా, మీరు మార్కుల సంఖ్య కాదు, మీరు ఒక ఆశ, ఒక అవకాశం, ఒక భవిష్యత్తు. ఈ పరీక్షలు మీ విలువను తగ్గించవు, మీ శక్తిని కొలవవు. మీరు ప్రయత్నించిన ప్రతీ క్షణం మీ విజయానికి ఒక మెట్టు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నమ్మకంతో రాయండి, శాంతితో రాయండి. మీ మీద మీకు విశ్వాసం పెట్టండి. మీరు తప్పకుండా గెలుస్తారు.